నుండి మన దేవుని వాక్యాన్ని మరి చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము మనందరం కూడా చూద్దాం. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము మరి మొదటి వచనమును చూద్దాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువు యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక. తర్వాత మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. అనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులు మనలను ఏర్పరచుకొనెను. జీవము కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రములు. చదవబడిన వాక్యం మీది ప్రభువా. ఈ వాక్యానికి అనువాదకుడు మీరై ఉండాలని కోరుతున్నాను. ఈ వాక్యం కొరకు మేము నిలబడి ఉన్నాము. మీరు మా మధ్యకి రండి, మా మధ్యన మీరు ఉండండి దేవా. నీ వాక్య ప్రత్యక్షతలు మా జీవితం వాక్యం వైపుకి మర్చిపడే విధంగా మాకు సహాయం చేయండి. యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి. మంచిది. దేవుని మహాకృపను బట్టి ప్రియులారా, మరి మనమందరం ఈ విధంగా సమావేశం అవడానికి దేవునికి నిజంగా సహాయం చేశారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే నా ప్రియమైన దేవుని పిల్లారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఈ లేఖ రాశాడు. ఆయన ఆ రోజు వాక్య భాగము కొరకై, వాక్య పాఠము కొరకై ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి చెప్తున్నాడు ఆయన? దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు అని మాట కనిపిస్తుంది మనకి. ఇక్కడ దేవుని చిత్తము వలన మాట వాడుతున్నారు ఆయన. క్రీస్తు యేసు అపోస్తలుడైనటువంటి పౌలు నేను చెప్పి పరిచయం చేసుకున్నాడు ఈ పత్రికలో. మొట్టమొదటిగా ఆయన ఒక సహోదరుడుగా ఉన్నప్పటికీ ఆయన ఏమైనా పరిచయం చేసుకుంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు అని చెప్పి మరి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు అపోస్తలుడు అంటే బైబిల్ ప్రకారంగా మనం చూస్తే అపోస్తలుడు అనగా దేవుని చేత రాజ్య సువార్త కొరకు లోకములోనికి పంపించబడిన వాడు అని అర్థం. దేవుని రాజ్య వ్యాప్త కొరకు, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి అధికారముతో చూచులతో పంపించబడిన వాడని అర్థం. ఇంకొక మాటలో మనం చూస్తే ప్రియులారా, ఒక మిషనరీ పరిచర్య పౌలు గారు చేశారు. ఒక మిషనరీగా పంపించబడ్డాడు ఆయన. మనకు కూడా చాలా మిషనరీలు వచ్చారు గతంలో ప్రియులారా. ఈ దేశం నుండి ఇంకో దేశానికి ఈ సువార్త, రాజ్య సువార్త ప్రకటించడానికి పంపించబడిన ప్రతి ఒక్క వ్యక్తిని మిషనరీ అనేవారు, మిషనరీలు అనేవారు. ఈ మిషనరీలు అంటే పంపించబడిన వారు. అంటే వారు ఏమై ఉన్నారు? పంపించబడ్డారు. అంటే అపోస్తలులు. ఎవరికి స్తోత్రం కలుగును గాక. అలాగే పౌలు గారు కూడా ఆయన పంపించబడిన వాడని అర్థమిచ్చేటటువంటి అపోస్తలుడు అనేటటువంటి ఒక బిరుదును దేవుడానికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ పత్రిక ఎవరికి రాశారు? అన్యులుగా లేక క్రైస్తవులుగా అని మనం చూస్తే ఈ పత్రిక అంతా రాసింది ఆయన ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి పట్టణపు సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులకే రాశాడు ఆయన. క్రీస్తు యేసు ముందు ఉన్నటువంటి విశ్వాసులకి చెప్పి రాశాడు ఆయన. శుభమని చెప్పి రాశాడు. ఇప్పుడు జాగ్రత్త గమనించాలి. ఈ పత్రిక ఎవరి కోసం రాయబడింది అంటే పరిశుద్ధుల కొరకు రాయబడింది. ఎఫెసీ పత్రిక విశ్వాసులైన వారికి, అనగా క్రీస్తునందు ఉన్న విశ్వాసులుగా రాయబడింది.
అంత క్లియర్ గా చెప్తున్నాడు ఈయన. హల్లెలూయా. అంటే దేవుని పిల్లలైన వారికి ఈ పత్రిక రాస్తూ అంటున్నాడు 3వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక అని చెబుతూ ఆయన అంటాడు, క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించునని చెప్తున్నాడు ఆయన. చూసారా, ఎవరి నందు? క్రీస్తు యేసు నందు పరలోక విషయములలో ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఆశీర్వాదము, అది చాలా గొప్ప మాట. అది ఒక్క ఆశీర్వాదం కాదండి, ప్రతి ఆశీర్వాదము అది పరలోక సంబంధమైన ఆశీర్వాదం. సో ఆ ఆశీర్వాదం ఎవరి కొరకు అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధుల కొరకు మాత్రమే. పరలోక ఆశీర్వాదం పరిశుద్ధులకే. ఇంకో మాటలో చెప్పాలంటే క్రీస్తు నందున్న విశ్వాసాలకి, క్రీస్తుకు బయట ఉన్న విశ్వాసాలకి కాదు. అంటే వాక్యానికి బయట ఉన్న విశ్వాసాలకి కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే లోక సంబంధంగా జీవిస్తున్న వారికి కాదు. పరలోక విషయంలో ప్రియులారా ప్రతి ఆశీర్వాదం పరిశుద్ధులకు మాత్రమే అనుగ్రహించబడుతుందని క్లియర్గా చెప్పాడు ఆయన ఇక్కడ. క్రీస్తు నందు ఉన్నటువంటి సంఘానికి ఆ ఆశీర్వాదము ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది మీ అందరికీ. పరిశుద్ధత అనేది వేసుకునే వస్త్రములో రాదు. పరిశుద్ధత అనేది తినే తిండిలో రాదు. పరలోకం నుండి మనకు అనుకరించబడే పరిశుద్ధత ప్రియులారా వాక్యానుసారంగా నువ్వు జీవించడం ద్వారా, నీవు దేవునికి సమర్పించుకున్నడం ద్వారా వస్తుంది పరిశుద్ధత అనేది. ఇంకొకటి, అంత మాత్రమే సరిపోదు. నువ్వు పరిశుద్ధుడిగా చేయబడాలి, పరిశుద్ధురాలుగా ఉండాలి అంటే నీవు ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవునికి స్తోత్రము. పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం కిందకి రావాలి. సంఘము, దేవుని సంఘము పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం కిందకి రావాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా లేక క్రీస్తునందు విశ్వాసగా నీవు ఖచ్చితంగా ఎంచబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికి అర్థమవుతుందని చెప్పింది పౌలు గారి ఉద్దేశం అదే. సంఘానికి అదే చెప్తున్నాడు ఆయన. క్రీస్తునందున్న విశ్వాసులకు అనగా పరిశుద్ధులకి చెప్తున్నాడు ఆయన. ఇంకా మనకు కిందకి వస్తే అన్ని విధంగా చెప్తున్నాడు 4వ వచనంలో. ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. ఎలాగంటే అది ఉచితముగా మనకు అనుగ్రహించిన కృప. ఆమేన్. మనం ఏదో మంచి వాళ్ళమని, గొప్ప వాళ్ళమని, అందమైన వాళ్ళమని, ధనవంతులమని, గొప్పలమని ఇవ్వలేదు కృప. మనకి ఉచితంగా నీకు నాకు కృప ఇవ్వబడింది. ఆ కృపలోనే సమస్తము ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ కృపలోనే అన్నీ ఉన్నాయి. మనం పొందగలిగినవన్నీ ఉన్నాయి కృపలో. అదొక నిధి లాంటిది కృప అనేది. అదొక నిధి. నీ కొరకు ఆయన అనుగ్రహించిన ఒక నిధి, కృపానిధి అది. ఆ నిధిలో నీకు కావలసిన రక్షణ ఉంది, నీకు కావలసిన విమోచన ఉంది. ఆమె నువ్వు పరిశుద్ధుడిగా ఉండడానికి కావాల్సిన పరిశుద్ధాత్మ ఉంది అందులో. ఆ కృపలు అన్నీ ఉన్నాయి. కృపను పొందుకోవడం అంటే ప్రియులారా నీవు ఆయన్నే పొందుకున్నావు. ఇంకా నువ్వు హల్లెలూయా. ఒక విశ్వాసి కృపను పొందుకున్నది అంటే ఆయన్నే పొందుకున్నది. అది చాలా గొప్ప విషయం. అక్షరముతో తీసిపాడేకండి కృప అంటే జీవితంలోకి రానివ్వండి. దేవునికి స్తోత్రం. ఆయన ఉద్దేశం అది ఉచితంగా. సరే, తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు, కీర్తి ఆయన కృపా మహిమకు కలగాలి, నీకు నాకు కాదు. కీర్తి కలగాలని సంఘానికి రాకూడదు. కీర్తి కలగాలని బైబిల్ చదవకూడదు. కీర్తి కలగాలని పాటలు పాడకూడదు. కీర్తి కొరకే ప్రార్థన చేయకూడదు. ఏ కీర్తి నీకు రావాల్సిన కీర్తి పక్కన పెట్టండి. మనమందరము కృపా మహిమకు కీర్తి కలిగేటట్టుగా పాడాలి, కీర్తి కలిగేటట్టుగా మనము ప్రార్థించాలి. సంఘములో మనందరం పరిశుద్ధులుగా ఉండడానికి ఒక అడుగు ముందుకు వేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. కీర్తి ఆయన కలగాలి, ఆయన ఇచ్చిన కృపకి కలగాలి, ఆయన ఇచ్చిన మహిమకి కలగాలి. అదవుతుంది మీ అందరికి. ఆయన కీర్తి ఎప్పటికీ కలుగునుగా. దేవునికి స్తోత్రం. అదే మంచిది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అంటాడు,
తన చిత్త ప్రకారమైన చూసారా, చిత్త ప్రకారమైన ఆయనకు చిత్తం ఉంది. ఆ చిత్త ప్రకారంగానే ప్రతిదీ నీ కోసం నా కోసం అమల్లో ప్రతి కార్యము పెట్టబడుతుంది, ప్రతి కార్యం చేయబడుతుంది. ఎవరి చిత్తం అది? మొదట్లోనే వాడాడైన దేవుని చిత్తం అని. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుని చిత్తం అంటే చాలా మందికి అర్థం కాని భాష అయిపోయింది. నేను చెప్పిన వాక్యాన్ని బట్టి పరలోకం అంతా దేవుని చిత్తమే జరుగుతుంది. పరలోకములో ఏ మూలక వెళ్ళండి అంతా దేవుని చిత్తమే జరుగుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రార్థనలో ప్రార్థన చెప్పేటప్పుడు ఆయన అన్నాడు శిష్యులతో, ప్రార్థనలు ఉంది కదా, ఏమండి పరలోక ప్రార్థన అంటాం కదా, ఏమని ప్రార్థన ఏంటది? పరలోకముందున మా తండ్రి నీ చిత్తము పరలోకం ముందు ఎలాగైతే నెరవేరుతుందో భూలోకములో కూడా అలాగే నెరవేరాలి. దేవుని చిత్తం పరలోకంలో నెరవేర్చే వాళ్ళు ఉన్నారు. పెద్దలు ఉన్నారు, జీవులు ఉన్నారు, కోటానికి కోట దేవదూతలు ఉన్నారు. అది పెద్ద ఫ్యామిలీ, అక్కడ పెద్ద కుటుంబం. అది ఆ కుటుంబానికి తండ్రి ఆయనే. అలాగే అది పరిశుద్ధమైన కుటుంబం అయి ఉన్నది. రాయబడదు. భూమి మీద కూడా కుటుంబం ఉంది, ఇంకో కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో కూడా ఆయన చిత్తమే నెరవేరాలి. దేవునికి స్తోత్రము. సో ఆ కుటుంబంలో నేను ఉంటే గనక ఆయన చిత్తం నెరవేరాలని చూస్తాం. మా స్వచిత్తాలు మన సొంత చిత్తాలకు కాదు, మన ఆలోచనలకు కాదు. పిల్లలు దేవుని స్వచిత్తము ప్రతి ఒక్కరిలో నెరవేరాలి. దేవునికి స్తోత్రము. తర్వాత దయ సంకల్పము. దయయు సంకల్పము. చూసారా, దయ నీకు రాబడాలన్నా అది ఆయన సంకల్పమై ఉండాలి. సంకల్పించాడు ఆయన దాన్ని కూడా. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు సంకల్పములు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్క మనిషికి ఒక సంకల్పం ఉంటుంది. ఒక్కో మనిషి ఒక్కొక్క రకంగా సంకల్పించుకుంటాడు ఒక కార్యాన్ని. అని దేవుడు నీ కొరకు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. అది నువ్వు చూడగలగాలి, అది నువ్వు పొందగలగాలి కూడా. విని చూసి వెళ్ళిపోకండి, పొందండి. లోపలికి రావాలి. ఆ సంకల్పం ఇక ద్వారము గుండా లోపలికి రావాలి నువ్వు. దేవునికి స్తోత్రం. ఏం సంకల్పించాడు నీ కోసం ఆయన? ఏం సంకల్పించాడు? ఎలాంటి సంకల్పం అది? ఆ సంకల్పంలో నువ్వు ఉన్నావా? అసలు ఎప్పుడు సంకల్పించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పం అంతా అప్పుడే స్టార్ట్ అయింది. నేను పుట్టక ముందు, భూమి ఆకాశాలు లేకముందు, దేవదూతలు లేకముందు ఆయనకు సంకల్పం ఉన్నది. ఆ సంకల్పంలోనే మన చిత్రం అంతా చూసేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, దయయు సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా. ఎవరు ద్వారా? ఈ మాట కూడా గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడును గాక. ఎందుకంటే దేవుని సంగమా, మీరందరూ కూడా క్రీస్తు శరీరమై ఉన్నారు. నేను నమ్ముతున్నాను. అది మీరు నమ్ముతున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు శరీరం అంటే చిన్న విషయం కాదు. భూమి అందంతటా ఆయన శరీరం ఉంది. శిరస్సు కొరకు ఎదురు చూస్తున్న శరీరం అది. అవునండి. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని వాక్యములో కూడా ఆ విధంగా రాయబడి ఉంది. 1వ అధ్యాయంలోనే 22వ వచనం చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడుతుంది. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమును శిరస్సుగా నియమించెను. ఆ సంఘమైన శరీరము. సరిపోయిందా? ఆ సంఘం ఆయన శరీరము. అంటే మీరందరూ కూడా ఒక శరీరమై ఉన్నారు. అంటే సంఘమై ఉన్నారు మీరు. సంఘం అనగా ఆయన శరీరము. నిజంగా నువ్వు ఆయన శరీరానమైతే ఆయన శిరస్సు కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఆయన శరీరానమైతే ఆయన చిత్తం నెరవేర్చాలి. అవునండి. నువ్వు ఆయన శరీరానమైతే ఆయన దయను సంకల్పాన్ని ఎరిగిన వారై ఉండాలి. అలా ఉండాలి అంటే ఆ దయ సంకల్పాన్ని గురించి, చిత్తం గురించి చెప్పేవారు ఉండాలి. ఆయన శరీరం కొరకు చెప్పేవాడిని కూడా దేవుడు పంపుతారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైంది అందరికి? అయితే చూడండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును
నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఈ మాట చాలా బాగుంది. చాలా సార్లు ఈ మాట చదువుకుని దాటేశాం. కానీ నేను చెప్పన క్రీస్తులో నీ స్థానము ఎక్కడ చెప్పబడుతుంది? ఈరోజు అంశం కూడా అది. క్రీస్తులో విశ్వాస యొక్క స్థానము ఎక్కడ? క్రీస్తులో నీ స్థానం ఏంటి అసలు? క్రీస్తు శరీరం అన్న సంఘంలో నీ పాత్ర ఏంటి అసలు? అసలు నీ బాధ్యత ఏంటి? నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఏం చేయకూడదు అనుకుంటున్నావు, అసలు నువ్వేమనుకుంటున్నావు అసలు ఆయన శరీరంలో ఉండి? ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాల్సినటువంటి సమయంలో మనం వచ్చేసాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వచనాన్ని అర్థం చేసుకుంటే నిజంగా క్రీస్తులో మీరు ఏమై ఉన్నారో మీకు అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన అంటాడు, యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై అన్న మాట కనబడుతుంది. ఎలాగది? యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఇప్పుడు నీవు దేవుని కుమారుడేనా? ఖచ్చితంగా అంటారు, ఎస్ నేను దేవుని కుమారునే. దేవుని కుమారులు కుమార్తెలమేనా? ఎస్ దేవుని కుమారులు కుమార్తెలమే. దీన్ని తిరుగులేదు ఇంకా చెప్తాను. నేనేం చెప్తున్నానంటే వాక్యాన్ని బట్టి ప్రియులారా, ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మనము దేవునికి కుమారులుగా స్వీకరించబడాలి అంటే ఆ దేవునికి ఈ నీకు ఆ యేసుక్రీస్తు ఉండాలి మధ్యవర్తిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మధ్యవర్తి లేకుండా ఏ కార్యము భూమి మీద సకబడదండి. ప్రతి కార్యానికి మధ్యవర్తి ఉండాలి. భూ సంబంధమైన కార్యాలు చూడండి, అది ఒక పెళ్లి కానివ్వండి, ఒక తగు కానివ్వండి, ఒక చర్చ కానివ్వండి, లోకపరంగా కూడా మధ్యవర్తులు కలిగి ఉంటుంది ప్రపంచం. మరి లోక సంబంధమైన కార్యాలకు మధ్యవర్తులు ఉన్నప్పుడు దైవ సంబంధమైన కార్యానికి మధ్యవర్తి ఉన్నాడా? ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ మధ్యవర్తి యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి ఈ మానవునికి మధ్యవర్తి యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నేను చెప్పనా, ప్రతి మధ్యవర్తి ఏదో ఒకటి ఆశించి వస్తాడు. కానీ యేసుక్రీస్తు అనే మధ్యవర్తి నిన్ను ఆశించి వచ్చాడు. ఆయన కనుక నీ హృదయాన్ని నీ ఆత్మను ఆశించి ఇక్కడ నిలబడ్డాడు. ఈ రోజు ఆయన ఏమి ఆశించేవాడు కాదు. ఈ రోజు ఒక పెద్దని పిలవాలంటే మధ్యవర్తిగా డబ్బులు ఇవ్వాలి. ఒక మధ్యవర్తిని పిలవాలంటే టీలు పోయించాలి, కాఫీలు ఇవ్వాలి, టిఫిన్లు ఇవ్వాలి, భోజనాలు పెట్టాలి. లేకపోతే వెనకాల నుంచి పెద్ద సున్నా చూడతా ఉండాలి. ఒక మధ్యవర్తిని పిలవాలంటే ఎంతో అంతో ఖర్చు పెట్టాలి. కానీ ఏమి ఆశించకుండా నీ కొరకు నా కొరకు పరలోకం నుండి దిగి వచ్చాడు ఆ మధ్యవర్తి. ఎందుకు వచ్చాడా అంటే నిన్ను విమోచించడానికి. నిన్ను ఆయనకు కుమారులుగా ఎలాగ స్వీకరిస్తాడో తండ్రి అయిన దేవుడు, అది నీ కొరకు ఆయన చేయడానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలాంటి మధ్యవర్తి అంటే మానవుడైన దేవుడు, దేవుడైన మానవుడు, యేసుక్రీస్తు అనే నరుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా గమనించున్నట్లయితే యేసుక్రీస్తు ద్వారాగానే మనందరినీ ఆయన కుమారులుగా స్వీకరిస్తాడు. ఈ రోజు నువ్వు తెలియని దేవునికి కుమారత్వం కలిగి ఉండాలన్నా, కుమారుని యొక్క ఆ యొక్క స్టేజ్కి ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ద్వారానే. ఆమేన్. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు రావాలి భూమి మీద. నువ్వెవరో నీకు తెలియాలంటే ఆయన రావాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇదంతా పౌలు గారు చక్కగా సంఘానికి వివరించి చెబుతున్నాను. యేసుక్రీస్తు ద్వారా ఏమవుతుందంటే మనకి కుమారులుగా స్వీకరించబడడం అయిపోయింది. అలాగే స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడంటే ఇంతకీ ఇది చాలా బాగుంది కదా. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి కుమారులుగా స్వీకరించబడడానికి ముందుగా నిర్ణయించుకున్నాడండి ఆయన. ఆ నిర్ణయం కూడా ముందైపోయింది. మీరు చెప్పనా, ఆ ముందు నిర్ణయంలోనే ఎవరు దేవునికి కుమారులుగా ఉంటారో, కుమారత్వం కలిగి ఉంటారో, ఆ పరలోకం అంతటికి సంపద అంతటికి వారసత్వం పొందబోతున్నారో వారిని ముందుగా ఆయన చూచాడు. ఆయన చూచిన వారు మరలా ఈ వాక్య పునాది మీదకి వస్తారు. ఎవరు రారండి, వచ్చినా ఉండరండి. ఇంకా దేవునికి మహిమ కలుగును. నేను చెప్పింది బాగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. పరిశుద్ధులకి ఈ మాట అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఎవరి కోసము నిర్ణయించబడలా,
నా కోసం కాదు మీరు నిర్ణయించబడింది, మీ పక్క వారి కోసం కాదు, ఒక భర్త భార్యకి, భార్య భర్త కోసం కాదు, తల్లి తండ్రికి, తండ్రి పిల్లల కోసం కాదండి. మనమందరం కూడా దేవుని కొరకు నిర్ణయించబడ్డాం, దేవుని కోసమే నిర్ణయించబడ్డాం. నీ కోసమే బ్రతుకుతున్నాను, నీ కోసమే వస్తున్నాను, నీ కోసమే సంపాదిస్తున్నాను, ఇలాంటి మాటలు మనం భూలోకంలో మాట్లాడుతూ ఉంటాం. నేను చెప్పనా, మరి నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు? నేను చెప్పనా, ఆయన నీ కోసం ఏం చేశాడు? దేవుని స్తోత్రం. నీ కోసం ఏం చేశాడు ఆయన? నీ కోసం ఎలాంటి కార్యం తలపెట్టాడు తండ్రి అయిన దేవుడు? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అది నువ్వు చూడగలవా, వినగలవా, గ్రహించగలవా? చూడడానికి, గ్రహించడానికి నువ్వు ముందుకు వస్తే, ఒక్కసారి వింటే ఈ రెండు నీకు కలుగుతాయి ఖచ్చితంగా. హల్లెలూయా. నేను చెప్పింది అర్థమైందా? దయచేసి చెప్పే వాక్యాలకు మార్కులు వేయకండి. ఈ మధ్యలో ఇది పెద్ద జబ్బు అయిపోయింది చాలా మందికి, మార్కులు. ఈ పాస్టర్ గారు చెప్పే వాక్యానికి ఎన్ని మార్కులు, ఈ పాస్టర్ గారు చెప్పే వాక్యానికి ఎన్ని మార్కులు, ఎన్ని లైకులు, ఇలాంటి కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా లోక వైఖరి. నేను చెప్పనా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకోసం ఒక లెక్క, ఒక హిస్టరీ, ఒక క్రమం, ఒక లైను కలిగినటువంటి ఒక ఆయన పరలోకం ముందు నీ కొరకు కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పే వాక్యం కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చదు. అంటే నచ్చితే నువ్వు లైక్ చేస్తావు, నచ్చకపోతే పక్క గెంటేస్తావు, అంతే కదా. ప్రియులారా, వాక్యం ప్రతి ఒక్కరికి నచ్చదు, కానీ నచ్చింది. ఎవరికి నచ్చదు? ఎవరికి నచ్చింది? నువ్వు దేవుని సంకల్పంలో ఉంటే, నువ్వు దేవుని చిత్తంలో ఉంటే, గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉంటే, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చడానికి భూమి మీద నువ్వు ఉంటావు. చెప్పే వాక్యం అప్పుడు నీకు అర్థమవుతుంది, నీకు నచ్చుతుంది. హల్లెలూయా. నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుని వాక్యంలాగా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, సంఘం అనే శరీరం ఆయింది. దేవునికి స్తోత్రము. అయితే జాగ్రత్తగా ముగించే ముందు చెప్తున్నాను, ఆయన ఏమంటున్నాడు ఇంతకీ? ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలనని జగత్తు పునాది వేయబడిన మునిపే ప్రేమ చేతని క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడంటే, అంటే ఇప్పుడు మాట మళ్ళీ గమనించాలి. మనం తన కోసం నిర్ణయించుకున్నాడు, బాగానే ఉంది. మనం తన ఎదుట ఎలా ఉండాలంట? పరిశుద్ధులమును నిర్దోషత్వం స్థాయికి రావాలి. ఈ రోజు పరిశుద్ధత ఎవరికి ఉంది? నిర్దోషత్వం ఎవరికి ఉంది? లేదు. కానీ ఆయన ఎదుటికి మనం వెళ్ళే సమయానికి మనమందరం పరిశుద్ధం అయిపోవాలి, మనమందరం నిర్దోషం అయిపోవాలి. అంటే ఆయన రాబోతున్నాడు, మనం ఆయన ఎదుటికి తీసుకుని వెళ్ళబోతున్నాం, తీసుకుని పోబడుతున్నాం. ఇప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళేసరికి, ఆయన ఎదుటికి మనం వెళ్ళేసరికి ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా. అంటే ఈ విషయం ఎవరికి వారే చూసుకునే పరిస్థితి ఉంది. దేవుని స్తోత్రం. అందుకే దేవుని వాక్యం పరిశుద్ధులకి, క్రీస్తు యేసు ముందు ఉన్నటువంటి విశ్వాసాలకి. ఇది సువార్త కాదు. సువార్త అయితే పబ్లిక్ లో జరిగింది, బయట చెప్పే సువార్త వేరు, సంఘానికి చెప్పే వాక్యం వేరు. ఇది సంఘానికి మాత్రమే. ఇది ఇప్పుడు ఇది బయట వాళ్ళకి చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. శరీరం ఏంటి, సంకల్పం ఏంటి, చిత్తం ఏంటి, ఇది అర్థం కాదు బయట వాళ్ళకి. బయట వాళ్ళకి యేసుక్రీస్తు చిలువుని గురించో, యేసుక్రీస్తు మరి కొన్ని కార్యక్రమాల గురించి సువార్త చెప్పాలి. కానీ మీకు ఆ సంగతులు చెప్తే ఇక్కడ కుదరదు. ఇక్కడ మీరు పరిశుద్ధుని యొక్క దశలోకి రావాలి, నిర్దోషుని యొక్క దశలోకి రావాలి. అంటే దాని అర్థం ఏంటంటే, పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారములో అర్పించబడే ప్రతి గొర్రెపిల్ల, మేకపిల్ల, ప్రతి పావురం కూడా నిర్దోషమైనదై ఉండాలి. అర్థమైంది అందరికి? మీకు చెప్తాను, ప్రతి ఒక్క గొర్రెపిల్ల కానివ్వండి, మేకపిల్ల కానివ్వండి, అర్పించడానికి వచ్చినటువంటి అర్పకుడు, ఆ విశ్వాసి లేకపోతే ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ గొర్రెపిల్లని అక్కడ తీసుకొచ్చి ఆ గొర్రెపిల్ల మీద ఖచ్చితంగా తన చేతులు పెట్టాలని పాత నిబంధనలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు పెట్టాలి. చేతులు పెట్టడం ఏంటంటే తన పాపాలన్నీ దాని మీద మోపుతాడు అన్నమాట. పాపం నేను చేశాను, నేను ఒక దోషిని, నేను అతిక్రమంలో ఉన్నాను, దేవుని దృష్టికి నేను పాపం చేశాను, ఇదిగో నా పాపాలన్నీ గొర్రెపిల్ల మీద లేకపోతే మేకపిల్ల మీద మోపుతున్నాను, చేతులు అలా పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ మేకపిల్ల మీద, గొర్రెపిల్ల మీద మోపబడిందో, ఆ తర్వాత ఈయన ఎప్పుడైతే చెప్పాడో ఆ విధంగా ఆ గొర్రెపిల్ల మీద కానీ మేకపిల్ల మోపబడతాయి. అప్పుడు తీసుకెళ్లి యాజకుడు దాన్ని బలి చేస్తాడు. అది బలి అయ్యేటప్పుడు అర్పించేటటువంటి మరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది ఖచ్చితంగా చూడాలి రెండు కళ్ళతో. అది ఎలా చనిపోతుందో, ఎలా కొయ్యబడుతుందో,
అది ఎలా రక్తం చిందించబడుతుందో అదంతా చూడాలి, కళ్ళతో చూడాలి. అంటే ఇతను చేసిన పాపం అంతా భయంకరంగా ఉంది అక్కడ. ఇతను చేసిన పాపానికి ఇంకొక జీవి చనిపోవాల్సి వచ్చింది అక్కడ. రూలుగా చెప్పాలంటే ఇతనే చనిపోవాలి అక్కడ. కానీ ఇతడుకి ఒక క్రమం ఇవ్వబడింది. అతడు పరిశుద్ధుడిగా నిర్దోషుగా చేయబడడానికి నిర్దోషమైన పరిశుద్ధమైన గొర్రెపిల్లను అర్పించాలి అక్కడ. అర్పణ అలాగ అర్పించాలి. అప్పుడు ఈయన పాపం అక్కడ క్షమించబడుతుంది అనడానికి. కానీ పాత నిబంధన ప్రకారంగా చూస్తే ఆ గొర్రెల రక్తం వారి పాపను కప్పిందే గాని పూర్తిగా తీసివేయలేదు. ఈ రోజు నీకు గొర్రెపిల్ల వచ్చింది పరలోకము నుండి. దేవునికి స్తోత్రం. ఆ గొర్రెపిల్ల మీద మనందరూ చేతులు పెట్టాలి, పెట్టాం. పెట్టి ఏం చేసాం అంటే మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమములు ఆయన మీద మోపేశాం. లోక పాపను మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లని బాప్తిసం ఇచ్చి యోహాను పరిచయం చేశాడు యేసుక్రీస్తుని. హల్లెలూయా. ఆ లోకమే ప్రియులారా దేవుని చేత నిర్ణయించబడిన లోకం. వారి పాపాలన్నీ మోసే గొర్రెపిల్ల ఆయన. నీ పాపాలన్నీ కూడా ఆయన మోసాడు. మోయాలంటే మనం మోపాలి. మోపేమా? మోపేశాం. మన పాపాలను ఆయన మీద మోపేటప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు, ఆయన దీనంగా ఉన్నాడు, ఆయన చాలా సైలెంట్ గా ఉన్నాడు. గ్లోరీ. నీ పాపాలు నా మీద ఎందుకు మోపుతున్నావు? నీ దోషం నా మీద ఎందుకు మోపుతున్నావు? నీ అతిక్రమం నా మీద ఎందుకు మోపుతున్నావు అని ఆయన తిరగబడి మాట్లాడలేదండి. నోరెత్తలేరు. యెషయా గ్రంథంలో రాయబడింది చక్కగా 23వ అధ్యాయంలో. ఆయన నోరు తెరవలేదు, నోరు విప్పలేదు. నువ్వు పాపాలు ఆయన మీద మోపుతా ఉంటే మోపించుకున్నాడు, దీనంగా కూర్చున్నాడు లేక నిలబడి. దేవునికి స్తోత్రం. నీకు రావాల్సినటువంటి ఆ మేకలు ఆయన మీదకి వెళ్ళిపోయినాయి. ఆ ముళ్ళ కిరీటం ఆయన మీదకి వెళ్ళింది. అవునండి. ఆ ఎముకల్లో నుంచి, ఆ కాళ్ళలో నుండి దిగబడిన మేక ఏదైతే ఉందో అది నీకు గుచ్చుకోవాల్సిన దానికి గుచ్చుకుంది. దానికి తిక్కొట్టారు. ఇవన్నీ మీకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇలా జరిగింది అంటే నీ పాపముల యొక్క, నీ యొక్క అతిక్రమముల యొక్క వాటికి వచ్చినటువంటి ప్రతిఫలం అది ఆయన అనుభవించాడు. నీకు బదులుగా ఆయన ఆ శిక్షను తీసుకున్నాడు. అవును కదా? ఆయన శిక్ష, నీ శిక్ష ఆయన తీసుకున్న శిక్ష ఏం చేశాడు? కొట్టేశాడు. జపన్య గ్రంథం 2వ అధ్యాయము. జపన్య గ్రంథం ఇవన్నీ అందరూ కూడా మీరు ఎక్కడో లేఖనాలు చూసి ఇక్కడ తిప్పడానికి లేకపోతే ఇక్కడ మీరు చూడడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుడు మీతో మాట్లాడింది వినండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఇక్కడ దర్శిస్తున్నాడు. ఆమె జపన్య గ్రంథము 3వ అధ్యాయము చూడండి. వచనం ఎక్కడి నుంచి చదువుతారంటే 15. దయచేసి అందరూ కూడా లేఖనం తీయండి. జపన్య గ్రంథము 3:15. అయితే మీకు పేజీ నెంబర్ చెప్పనా? తాను మీకు పేజీ నెంబర్ చెప్పండి. 774. దాని గారు చెప్పారు. రైట్స్. తాను మీకు విధించిన శిక్షను ఎప్పుడు కొట్టివేశాడు? దేవునికి స్తోత్రం. తాను మీకు విధించిన శిక్ష ఏదైతుందో యెహోవా కొట్టివేశాడు. కొట్టివేయాలి అంటే దానికి ప్రత్యామ్నాయంగా ఎవరెవరు నిలబడాలి అక్కడ. అలాగే నిలబడిన వాడే ప్రభువు యేసుక్రీస్తు. ఎవరి కోసం నిలబడ్డాడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ముందు ఎవరిని నిర్ణయించుకున్నాడు తన కోసం. వారి లోకంలో పాపులుగా ఉన్నారు, వారి లోకంలో దోషులుగా ఉన్నారు, వారి లోకంలో అతిక్రమములతో నింపబడిపోయారు. వారు కొరకు ఆయన ఈ లోకానికి వచ్చింది మళ్ళీ. అవునండి. దేవునికి మహిమ కలుగును గాక. తన వారి కోసం వచ్చాడు యేసుక్రీస్తు లోకానికి. హల్లెలూయా. ముందుగా నిర్ణయించుకున్నాడు చూసారా? వారి కోసం వచ్చాడు ఆయన ఇక్కడ. అందరి కోసం కాదు, మీరు అందరి కోసం ఉంటున్నారేమో. అందుకని క్లియర్గా ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది. అయితే వారందరూ పరిశుద్ధులుగా లేరు, పాపులుగా ఉన్నారు, నిర్దోషులుగా లేరు. కానీ నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉండాలి మరలా ఇప్పుడు ఆయన వచ్చేటప్పటికి. మనమందరం మన పాపాలను ఆయన మీద మోపాం కాబట్టి ఆ శిక్ష ఆయన మీద పడింది. నీ శిక్ష అది కొట్టేశాడు. హల్లెలూయా. ఎవరు కొట్టగలరు? ఎవరు తీసేయగలరు? నీ శిక్ష మామూలు శిక్ష అనేది నీకు ఇవ్వబడిన మరణ శిక్ష. అది మరణ శిక్ష అంటే ఉరి చేసి చంపడము, కాల్చి చంపడము, ఏమంటే కొట్టి చంపడం కాదు. అది అందరికి ఉండే మరణాలు అవన్నీ సహజంగా వస్తూ ఉంటాయి.
అసలు మరణ శిక్ష ఏంటో తెలుసా? రెండవ మరణం, అగ్నిగుండం. అది అక్కడికి పోతే నీ ఆత్మ, అర్థమవుతుందా? ఆ శిక్షను కొట్టేశాడు ఆయన. దేవుడికి మహిమ కలుగును. ఎంత కృప కలిగిన దేవుడు! ఇప్పుడు చెప్పండి, ఎంత దయ కలిగిన దేవుడు! ఎంత సంకల్పం ఆయనకుంది నీ పట్ల, నా పట్ల. ఆయన చిత్తం ఎలాగ నెరవేరుతూ వచ్చింది నీ కోసం. ఆయన చిత్తమే భూమి మీదకి దిగిపోయింది. ఎందుకంటే భూమి మీద నువ్వు ఉన్నావు కాబట్టి. ఎంత మనం విధేయత చూపాలి ఇప్పుడు ఆయన. దేవునికి మహిమ కలుగును. వింటున్నా నా సోదరి సోదరులను జాగ్రత్తగా గమనించండి. ఎంత అద్భుతమైన విషయం ఇది. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన మన అపరాధములు, మన పాపములు, ఏమండి చూడండి, మనం చూద్దాం అక్కడ. దేవునికి స్తోత్రములు గాక. దేవుని కృపామహిదను బట్టి ఆ ప్రియనేయందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? ఎలాగది? దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుయందు ఆయన రక్తమున మనకు విమోచన, అనగా మన అపరాధములు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తం అది, ఆయన సొంత రక్తం అది. ఆయన రక్తమే నీకు విమోచన. గొర్రెల రక్తం, మేకల రక్తం లేదు. ఇంకా ఒకే ఒక రక్తం, అది యేసుక్రీస్తు రక్తం. నేను చెప్పిన వాక్యాన్ని బట్టి ఆ రక్తం ద్వారా ఇప్పుడు క్రీస్తు యేసులోనికి నువ్వు రాగలగాలి. అక్కడే నిజమైన సహవాసం ఉంది. ఇప్పుడు ఆ సహవాసంలోనే ఉండాలి. ఇప్పుడు అదైన శరీరమై ఉన్నది. నీకు సహవాసం లేకపోయినా, సహవాసంలో నువ్వు లేకపోయినా, నువ్వు యేసుక్రీస్తు రక్తంలో లేనట్టే. అసలు యేసుక్రీస్తు రక్తంలోనికి నువ్వు ఎప్పుడైతే వచ్చావో అప్పుడే నీకు ఒక సహవాసం ఏర్పడింది ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు నందున్నావు. ఇప్పుడు నువ్వు ఆ యేసుక్రీస్తు లోపల సహవాసం జరుగుతుంది. వాక్యానికి బయట ఉన్నదంతా లోక సహవాసం, లోపల ఉన్నదంతా వాక్య సహవాసం. ఇప్పుడు ఏ రక్తము మనకు వచ్చింది? యేసుక్రీస్తు రక్తము. నిర్దోషమైన రక్తం అది, నిష్కలంకమైన రక్తం అది. బైబిల్లో ఒక మాట ఉంది, అపోస్తుల కార్యం 20:28. అపోస్తుల కార్యముల గ్రంథము 20:28 ఒకసారి చదవగలరా మీరు? ప్రియమైన సిస్టర్స్, బ్రదర్స్, దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు నమ్ముతున్నాను. అమ్మా, దేవుడు తన స్వరక్తమిచ్చి ఇప్పుడు సంపాదించిన తన సంఘాన్ని కాయడకు దేవుడు మిమ్మలను దేని యందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మమ్మల్ని గురించి, మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండమని ఇక్కడ రాయబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు జాతికి విన్నట్లయితే దేవుడు స్వరక్తం ఇచ్చి అని ఉంది ఇక్కడ. ఏ రక్తం ఇచ్చమ్మా? ఎందుకు? రక్తం ఎందుకు ఇవ్వాలి? రక్తం ఎందుకు అవసరమైంది మనకి? ఆదిలో పాడైంది రక్తమే. ఆదిలో పాడైంది రక్తమే. ఆ అవ్వ పండు తినడం వల్ల పాపం రాలా, పాడైంది రక్తం అక్కడ. నేను చెప్పింది మీకు అర్థం అవుతుందా? ఆమె పండు తిని పాపం చేసినట్లయితే మనం కూడా ఒక పండు తింటే పాపం పోతాం. అది కాదు అక్కడ, అది మర్మము. చక్కగా మీకు అర్థమైంది. పాడైంది రక్తం, కలుషితమైంది రక్తం, చెడిపోయింది రక్తం, వాడైపోయింది రక్తము. కాబట్టి ఆ రక్తాన్ని శుద్ధి చేయాలంటే ఫలాలు, ఏమండి, ఇవి కాదు, మళ్ళీ రక్తమే కావాలి. అందుకే ఆది కాండము నుండి మలాకి వరకు, అనగా యేసుక్రీస్తు వచ్చే వరకు అంత రక్తమే కనబడుతుంది. ఎర్రగా ప్రతి గ్రంథం కూడా ఎర్రబడిపోయినాయి గొర్రెల మేకల రక్తం చేత. ప్రతి యాజకుడి చేతుల రక్తమే, ప్రతి ప్రవక్త చేతుల రక్తమే, ప్రతి ఇశ్రాయేలు చేతుల రక్తమే, ప్రతి ఇంటిలో రక్తమే. ఏంటంటే ఇంటికో గొర్రెపిల్ల, నేను పాపం చేయడం గొర్రెపిల్ల వదించడం, పాపం చేయడం గొర్రెపిల్ల వదించడం, అది దాని గురించి మాట్లాడుతున్నాను. ఇలా కాకుండా ఒకేసారి ఒకే అర్పణ, ఒకే బలి ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు మనకు. ఈరోజు కొంచెం సమయం మీకు
ఇబ్బంది కలిగించి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ శరీరములకు దేవుడు ఆయన శక్తినిచ్చునుగా. ఉన్న ఈ గంటన్నర అయినా ఖచ్చితంగా నువ్వు పరిపూర్ణంగా ఈ వాక్యంతో ఉంటే గనక నీవు ఆ వారసత్వానికి వారసుడు అయిపోతావు, లేకపోతే పరలోక సంపదకి వారసుడు అవుతావు. అది ఎలాగో మనం చూద్దాం. దేవునికి స్తోత్రములుగా. వచ్చాడు యేసుక్రీస్తు, నీ కొరకు నా కొరకు వచ్చాడు. మన పాపలైన మీద మోపబడ్డాయి. మోపేశామా? అమ్మాయి మోపేసాం. అయిపోయింది, మన పని అయిపోయింది. ఇంకా కాదు, అక్కడే స్టార్ట్ అయింది నీ విశ్వాస జీవితం. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం క్రీస్తులోనికి ప్రవేశించటం అక్కడే స్టార్ట్ అయింది. కాబట్టి ఆయన రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది, మన అపరాధాలకి పాప క్షమాపణ కలిగింది. ఎవరి రక్తం అది? మరి ఇక్కడ అపొస్తలుల కార్యం 20:28 ఏముంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి అని అన్నాడు. అక్కడ అసలు దేవుడికి రక్తం అవసరాలు ఉంటాయి? బైబిల్ చెప్తుంది దేవుడు ఆత్మ అని. దేవుడు ఆత్మ అయితే మరి స్వరక్తం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? స్వరక్తం అంటే సొంత రక్తమే కదా. దేవునికి స్తోత్రం. అప్పుడైనా దేవుడు పిల్లరా, పాదనముల యెహోవాయే, క్రొత్త నామమున యేసుక్రీస్తు. ఇది నమ్మని వారు చాలా మంది ఉన్నారు. అది వాళ్ళ గుడ్డితనం. అది జాగ్రత్తగా గమనించండి. దేవుడికి స్వరక్తం ఉండదు, కానీ ఎలా వచ్చిందంటే తను సృష్టించుకున్నాడు. ఆయన ఎందుకోసం సృష్టించుకున్నాడు అయ్యా అంటే ఆయన పిల్లలు రక్త మాంసములో ఉన్నారు భూమి మీద. రాయబడి ఉంది కదా 2:2 దేవునికి స్తోత్రములు. ఆయన పిల్లలు ఎలా ఉన్నారు భూమి మీద? రక్త మాంసములతో ఉన్నారు. రక్త మాంసములతో ఆయన పిల్లలు అపరాధులుగా పాపులుగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడయ్యాడు. ఎందులో పాలువాడయ్యాడు? రక్త మాంసంలో పాలువాడయ్యాడు ఆయన. ఎందుకంటే నీ రక్తాన్ని, నీ మాంసాన్ని విమోచించడం కోసం వచ్చి నీ పాపాలన్నీ కూడా తీసేసుకున్నాడు ఆయన, లాగేసుకున్నాడు. మొత్తం మన పాపాలన్నీ ఆకర్షించేసుకొని మన మీద ఉన్న ఆ శిక్ష కొట్టివేశాడు. అందుకని జపన్య గ్రంథంలో జపన్య ప్రవర్తగా బయలుపరిచాడు. అక్కడ చూసారా, తాను విధించిన శిక్ష యెహోవా కొట్టివేసి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు నీ శిక్ష, నా శిక్ష, మరణ శిక్ష ఆయన కొట్టివేశాడు. ఎందుకు కొట్టివేశాడు తెలుసా? ఆయన మరణ ఆయన పెళ్లి కుమారుడుగా వచ్చేటప్పటికి నువ్వు ఆయన ఎదుటికి వెళ్ళేసరికి నువ్వు పరిశుద్ధుడిగా, నిర్దోషుడిగా కనపడ్డావు. ఈ రోజు నీ పాపాన్ని కనుక్కోగలిగింది. మరి కనుక్కోగలిగిన ఆ పదార్థం యేసు రక్తమై ఉన్నది. ఇప్పుడు ఎక్కడుంది ఆ రక్తం? ఎక్కడుందంటే నువ్వు వింటున్న దేవుని వాక్యమే యేసు రక్తమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? నేను ముగించబోతున్నా. జాగ్రత్తగా గమనించున్నట్లయితే ఇక్కడ ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అదేంటంటే జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏంటంటే చూడండి, 4వ వచనంలో, ఎట్లనగా తన ప్రియనేంతను ఉచితంగా మనకు అనుకరించినంత కృపామయముకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకై అన్నమాట అండర్లైన్ చేసుకోండి. తనకు కుమారుగా స్వీకరించిన కొరకై అంటే స్వీకరించబడకుండా కుమారత్వంలోకి వెళ్ళలేమా? వెళ్ళలేవు. నేను స్వీకరించాలి. ఆయన స్వీకరించాలంటే ఆ లక్షణాలు నీకు ఉండాలి. ఇక్కడ ఎవరు పెడితే వాడిని స్వీకరించాడు కుమారుడుగా. నువ్వేదో మంచివాడు అని, మంచిదాను అని, భూమి మీద నీకు మంచి కీర్తి లేకపోతే ఏదో ఉన్నదని, లేకపోతే నువ్వు ఒక మంచి పనులు చేస్తున్నావని నిన్ను కుమారుడుగా స్వీకరించడు ఆయన. లేదండి, నీ పాపములకు, నీ అపరాధములకు క్షమాపణ కలగాలి ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఆయన రక్తాన్ని స్వీకరించాలి. ముందు ఆయన రక్తాన్ని స్వీకరించాలి. ఇక్కడ ఆయన రక్తంలోకి రావాలి. నువ్వు ఆయన రక్తంలో నువ్వు నిలబడినప్పుడు నీ పాపాలన్నీ కూడా ఎంత ఎర్రగా ఉన్నా అవి తెల్లగా అయిపోతాయి. దేవునికి స్తోత్రం. నిన్ను ఆయన స్వీకరించాలంటే నువ్వు చేసే మంచి పనులు కాదు, అక్కడ నీకు క్షమాపణ కావాలి. కుమారులుగా స్వీకరించడం అంటే చిన్న విషయం కాదు. సంఘానికి వచ్చిన వాళ్ళందరూ స్వీకరించాడు ఆయన. నువ్వు స్వీకరించబడాలంటే ఖచ్చితంగా నీవు ఈ కాలానికి ఇవ్వబడిన వాక్యాన్ని నువ్వు వినగలగాలి, గ్రహించగలగాలి. ఆ ప్రకారంగా నువ్వు జీవించడానికి ముందుకు రాగలగాలి. ఆయన నిన్ను కుమారుగా స్వీకరించాలంటే నీలో ఉన్న ఆత్మకు తోడుగా ఇంకొక ఆత్మ రావాలి. రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. రోమపత్రిక అపోస్తలుడు పౌలు గారు చెప్పాడు. ఇది కూడా తీసారా? బైబిల్ ఉన్నవారు తీసారా? ఇంకా లేఖనాలు తిప్పుతూనే ఉన్నారు మీరు. 8వ అధ్యాయము
అందరూ తీశారేమా? 8వ అధ్యాయం 14వ వచనం. ఆల్రైట్. దేవుని ఆత్మ చేత ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఇందురు. ఏ ఆత్మ చేత? దేవుని ఆత్మ చేత ఎంతమంది అయితే నడిపించబడతారో వారే దేవుని కుమారులు. నువ్వు దేవుని కుమార్తెగా స్వీకరించబడాలి యేసుక్రీస్తు ద్వారా. అయితే అలా అనుకుంటే ఇప్పుడు ఎవరి ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి? దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఇక లోకంలో ఉన్నటువంటి కార్యములకు నువ్వు దూరంగానే ఉంటావు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఇక కోడి పందాలకి నీకు సంబంధం ఏంటి? దేవుని ఆత్మ నీలో ఉండి కోడి పందాల గుంపులోకి నేను నడిపిస్తాడా? ఆ పేకాడు గుంపులోకి నేను నడిపిస్తాడా? ఆ గుండాడు గుంపులోకి నేను నడిపిస్తాడా? అసలు దేవుని ఆత్మకి పేకాడికి సంబంధం ఏముంది అసలు? ఈరోజు నువ్వు బాప్తిసం పొందావు, వాక్యం పొందుకుంటున్నావు, రోజు ప్రతి ఆదివారం వచ్చి పొందుకుంటున్నావు. కానీ అన్ని పొందుతున్నావు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు. ప్రతి క్రైస్తవుడు దేవుడి సలు అన్ని పొందుకుంటున్నాడు, కానీ పరిశుద్ధాత్మను పొందుకోవట్లేదు. ఈ పరిశుద్ధాత్మను ఎప్పటి వరకైతే నువ్వు పొందుకోనంత వరకు నువ్వు ఆయన కుమారుగా స్వీకరించబడవు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు సంగమా. ఆయన శరీరం అని మర్చిపోకూడదు మీరు. అసలు పరిశుద్ధాత్మ ఉన్నదా నీ కోసం? నువ్వు పొందాలి. అన్ని పొందుకుంటున్నానయ్యా, వరాలు పొందేసుకున్నాను, ఇంకా ఆశీర్వాదాలు పొందుకుంటున్నాను, నేను గొప్పగా సాక్ష్యాలు చెప్తాం. నువ్వు పొందుకోవాల్సిన పరిశుద్ధాత్మ. నీకు నాయకుడు, అంతరంగ బోధకుడు పరిశుద్ధాత్మ. ఆయన నీలోకి రాకుండా, ఆయన నీకు నాయకుడిగా ఉండకుండా, ఆయన నీకు బోధకుడుగా ఉండకుండా నువ్వు ఆయన కుమారుడిగా స్వీకరించబడలేవు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు ఆయన నేను అక్కడికి నడిపించాడు కదా. అలాగే నడిపించబడుతున్నావు అంటే ఇంకా నువ్వు ఎక్కడున్నావు తెలుసా? బాల్య దశలో ఉన్నావు, ఇంకా నువ్వు చిన్నపిల్లోడివి, నువ్వు ఎదగలేదు, ఇంకా నువ్వు పెద్దోడు కాలేదు. వాక్యములో నీకు చెప్పనా, నువ్వు పెద్దోడు అయి ఉంటే వాక్యములో ఎదుగుంటే, వాక్యములో అన్ని విషయాల్లో క్రీస్తువులో ఎదిగుంటే గనక తండ్రి యొక్క స్థానం ఏదో నీకు అర్థమైపోతుంది. అవునండి. ఆ తండ్రి స్థానంలోకి వచ్చి తండ్రి బాధ్యత, తండ్రి యొక్క చిత్తం ఏంటో నువ్వు తెలుసుకుని ఆ తండ్రి యొక్క మరి బాధ్యతలని నీ మీద వేసుకుని అలాగే నువ్వు నడుచుకుంటూ పోతావు. దేవునికి మహిమ కలుగును. అయితే ఇప్పుడు చాలా మంది ఎక్కడున్నారు చెప్పనా? సంరక్షకుని యొక్క ఆధీనంలో ఉన్నారు అందరూ కూడా. చాలా సంరక్షకులు. అది ఎలాగో మీకు చెప్తాను, గలతీ పత్రిక. చాలా మంది అనుకుంటున్నారు దేవుడు నన్ను స్వీకరించేశాడు కుమారుడిగా, నేను ఆయన కుమారుడు అయిపోయాను, కుమార్తెను అయిపోయాను అనుకుంటున్నారు. లేదండి, ఈ రోజు అలాగ లేదు అనడానికి లేఖనం చూపిస్తాను. అలా ఉన్నారు అనడానికి కూడా లేఖనంలో మీరు చూడగలరు. దయచేసి కొద్ది నిమిషములు ఓపిక పట్టండి. ఈ రోజు దేవుడు తన కృపను మనకి అనుగ్రహించును గాక. గలతీ పత్రిక 3వ అధ్యాయం తీసారా? 170వ పేజీ నెంబరు, పేజీ నెంబర్ 170, కొత్త నిబంధన 3వ అధ్యాయము 24వ వచనము నుండి చదవచ్చు. అక్కడ ఈ విధంగా రాయబడింది, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతి మంతులమని తీర్చబడినట్లు క్రీస్తునందుకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే విశ్వాసం వెల్లడాయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. దేవునికి స్తోత్రం. విశ్వాసం లేనప్పుడు బాల శిక్షణ కింద ఉన్నాము. విశ్వాసం అనేది వెల్లడైంది, ఇక బాల శిక్షణ కింద ఉన్నాము. బాల శిక్షకుడు ఎవరు? మనకు కూడా ఈ చదువు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏముండేది? బాలశిక్ష పుస్తకం ఉండేది. మనందరికి తెలుసు అనుకుంటున్నా. అది మనకు ఒక మార్గదర్శక ఉపయోగపడేది. సరే గమనించండి, ఇక్కడ పౌలు గారు ఆ మాటని ఎందుకు ఉపయోగిస్తున్నాడు? ఆయన అసలు
ఇక్కడ ధర్మశాస్త్రమే బాల శిక్షకుడు అని చెప్తున్నాడు ఆయన. ఇంతకే దేవునికి స్తోత్రం. బాల శిక్షకుడు ఎవరో కాదు, ధర్మశాస్త్రం అంటున్నాడు ఆయన. మోసే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో సినాయి పర్వతం మీద మోసే ఉండి పట్టుకొచ్చాడు కదా ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రము ఒక బాల శిక్షకుడు. ఇశ్రాయేలీలు ప్రవక్తలు అందరూ కూడా ఆ బాల శిక్షకుని యొక్క ఆధీనంలోనే కొనసాగించబడ్డారు. ఆ బాల శిక్షకుడు వీళ్ళని పరిపాలించాడు. ఆ బాల శిక్షకుల నుండి ప్రయాణం చేశారు వీళ్ళు. స్తోత్రము. అయితే నా ప్రియమైన దేవుని పిల్లారా, ఆ బాల శిక్షకుడిగా చెప్పబడిన ఆ ధర్మశాస్త్రము ఎక్కడికి నడిపించిందని పౌలు గారు చెప్తున్నాడు. రాయబడి ఉంది, అక్కడ రాయబడి ఉందా, మీరు చెప్పట్లేదు. ఇంకేం చెప్పండి. నేను ఉందా లేదా అక్కడ వాక్యం? కాదు 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 24 వచ్చును. కాబట్టి మనం విశ్వాసము నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునకు మనం నడిపించుడుకు ధర్మశాస్త్రం మనకి బాల శిక్షకుడు ఆయన. ఆ ధర్మశాస్త్రం క్రీస్తు ఎందుకు నడిపించింది? హల్లెలూయా. కాబట్టి విశ్వాసం వెల్లడైంది కాబట్టి ఇంకా బాల శిక్షకుని కింద లేమంటున్నాడు ఆయన. ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక శనివారం ఆరాధన అది బాల శిక్షకుడు. చవంతుడి ఆరాధన ఎక్కడది? బాల శిక్షక. ఇంకా బాల శిక్షలోనే కిందకి వెళ్తున్నావు ఇక నువ్వు. దేవునికి స్తోత్రం. బలులు అర్పించడం, గొర్రెలు బలి చేయడం, బలిపీడాలు కట్టడం బాల శిక్షుని కింద కార్యక్రమాలు అని కూడా. పండగలు ఆచరించడం బాల శిక్షుని కార్యక్రమములు. ఆచారాలన్నీ కూడా శరీర సంబంధమైన ఆచారాల ఆరాధన జరిగించే కార్యక్రమం అంతా కూడా బాల శిక్షకుని కింద జరిగిన కార్యక్రమాలు. కానీ ఆ బాల శిక్షకుడు నిజ స్వరూపమై ఉన్న యేసుక్రీస్తును చూపించింది. దేవునికి స్తోత్రము. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చాము. యేసుక్రీస్తు బాల శిక్షకుడు కాదు, నిజ స్వరూపమై ఉన్నాడు ఆయన. అసలైనటువంటి కుమారుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఆయనను చూసిన తర్వాత ఈ బాల శిక్షకుని కింద నుంచి ఒక్కొక్కరు వచ్చి ఆయన ఎందుకు వచ్చేస్తున్నాం మనం. ఇప్పుడు దాకా బాల శిక్షకుడు మన మీద పరిపాలించాడు, ఇప్పుడు యేసుక్రీస్తు పరిపాలించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఎలాగ మీకు అర్థం అవడానికి చెప్పనా? దేవునికి స్తోత్రం. ఆమేన్, గ్లోరీ. మోసే ఆ పెట్టెలో నుంచి తీయబడి ఫరో కుమార్తె దగ్గరికి అతడు తీసుకుని పోబడినప్పుడు జాగ్రత్త గమనించండి. కొంతకాలం అతడు ఐగుప్తు దేశంలోనే పెరిగాడు. ఐగుప్తు దేశం యొక్క భోజనం తిన్నాడు. ఐగుప్తు యొక్క చదువు చదివాడు. ఐగుప్తు దేశంలో ఉన్నట్టు సకల విద్య అభ్యసించాడు. ఎవరు? మోషే. అర్థమవుతుంది మీ అందరికి? ప్రియులారా జాగ్రత్త గమనించండి. మోషే ఆ ఫరో యొక్క తల్లి, క్షమించండి, కుమార్తె ఎవరైతే ఉన్నారో అందాక ఈయనకి తల్లి, నిజ తల్లి కాదు, పెంచింది కాబట్టి అందాక తల్లి. అసలు తల్లి పక్కనే ఉంది. దానికి స్తోత్రం కలుగునుగా. కానీ కొడుకుగా చెప్పబడుతున్నాడు అక్కడ. తన కొడుకుగా చెప్పబడుతున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఐగుప్తులోనే పెరిగాడు. ఐగుప్తులోనే పిల్లరా కొనసాగిస్తూ ఉన్నాడు. కానీ మోసే తను ఏమై ఉన్నాడో, తన మరి పరిస్థితి ఏంటో, తను ఎక్కడి నుండి వచ్చాడో, తన ప్రజలెవరో, తన దేవుడు ఎవరో, ఇవన్నీ కూడా ఎప్పుడు అర్థమైందంటే ఎదుగు పెద్దవాడైన తర్వాత. ఖాళీ దశలో ఉన్నప్పుడు ఆయనకు తెలియలా. ఎదుగు పెద్దవాడైన తర్వాత తెగింపు ఎన్నిక చేసుకునేటటువంటి స్థితి వచ్చింది ఆయనకి. మీకు చెప్పనా? దేవునికి స్తోత్రం. అప్పటి వరకు కూడా ఐగుప్తులోనే పెరిగాడు. అప్పటి వరకు ఫరో కుమారుడిగా అనిపించబడ్డాడు జనముల చేత. ఐగుప్తు యొక్క విద్యలన్నీ అభ్యసించాడు. ఐగుప్తు యొక్క ఆచారాలన్నీ చూడగలిగాడు, పొందగలిగాడు. ఐగుప్తు చుట్టూ తిరిగాడు. అర్థమైందా? అలాగని చెప్పి మోసే ఐగుప్తు యొక్క రాజులలో ఒక రాజు కాదు. ఐగుప్తు యొక్క సైన్యంలో ఒక సైనికుడు కాదు. ఐగుప్తు యొక్క విద్యా బుద్ధులు చెప్పేటటువంటి వారి మధ్య పెరిగాడే తప్ప ఈయనకు ఆ ఐగుప్తు ఆచారాలకి సంబంధం లేదు. కానీ అక్కడే పెరిగాడు. ఎంతవరకు అంటే ఆ నిజం తెలిసే వరకు, ఆ నిజమేందు వచ్చే వరకు, ఆ పరిపూర్ణత వచ్చే వరకు నిజంగా దానిలోనే ఉండాలి తప్పదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు గారు ఒక మాట చెప్పాడు. నిజమైనది వచ్చినప్పుడు నిజంగానిది పక్కకు పెట్టే. ఎక్కడ చెప్పాడు అది?
అపోస్తుల కార్యముల గ్రంథం క్షమించండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము ఏమండి 10వ వచనం చదవండి. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. అది పూర్ణమైనది వచ్చినప్పుడు, పూర్ణం అంటే సంపూర్ణం కానిది ఏదైతే ఉందో, నిజమ కానిది ఏదైతే ఉందో అది నిరర్థకం అయిపోతుంది. నిజమైనది వచ్చే వరకు నిజమ కాని దానిలోనే ఉండాలి, తప్పదు. అదే పెంతుకొస్త కావచ్చు, అది లూథరన్ కావచ్చు, అది బైబిల్ మిషన్ కావచ్చు, అది ఏ సంఘశాఖైనా కావచ్చు, లేకపోతే ఒక అన్ని జనుల యొక్క విగ్రహారాధన స్థలం కావచ్చు, లేకపోతే అది ఏదైనా కావచ్చు. నిజమైనది నీ దగ్గరకు వచ్చే వరకు ఆ నిజమైన దానిలోనే ఉండాలి. కానీ నువ్వు దానికి చెందుడు కాదు, అది నీకు తెలిసే వరకు నువ్వు అక్కడే ఉండాలి. అప్పటి వరకు నువ్వు సెవెంత్లో ఉండొచ్చు. లోరే, నేను చెప్పింది నీకు అర్థమవుతుందా? మోసే ఐగుప్తులు ఎలాగ ఉన్నాడు అలాగే నువ్వు కూడా ఆచారాలు సిద్ధాంతాల్లో ఆ నిజమైనది తెలిసే వరకు అక్కడే ఉండొచ్చు. ఒకవేళ ఉన్నావు కానీ అలాగే ఉంచాడు దేవుడు నిన్ను. ఎందుకంటే తన కోసం నిర్ణయించుకున్నాడు పరలోకములో ఆయన. జగత్తు పునాది వేయబడక మునిపే ఆ నిర్ణయంలో నువ్వు ఉన్నావు. కాబట్టి అది నీకు తెలిసే వరకు, ఆ విమోచన వచ్చే వరకు నీవు పాపంలో ఉన్నావా అక్కడే ఉంటావు, ఒక వ్యభిచారిగా ఉన్నావా అక్కడే ఉంటావు, ఒక దొంగగా ఉన్నావా అక్కడే ఉంటావు, ఒక విగ్రహార్థకుడువా అక్కడే ఉంటావు, ఒక సన్నిశాఖలు ఉన్నావా అక్కడే ఉంటావు, నిజమైనది వచ్చే వరకు. పౌలు గారు అంటున్నాడు, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాట్లాడకుంటే పిల్లవాడి వలె మాట్లాడటం. ఓకే, పిల్లవాడి వలె తలంచితిని, పిల్లవాడి వలె తలంచాను, పిల్లవాడి వలె యోచించితి, పిల్లవాడి వలె యోచించుతుంది. ఇప్పుడు ఇదంతా ధర్మశాస్త్ర క్రియ చెప్పేదాని అంతా. ధర్మశాస్త్రంలో ఉన్నాను, గొప్ప అనుకున్నాను, పేరుగాంచను అనుకున్నాను, తెరబోయి చూస్తే పిల్లలు అందులో అంటున్నాడు ఆయన. దేవుడికి చెప్పేది అదే. ఆచారాలు సిద్ధాంతాల కట్టుబాట్లను చూసి మాలాంటి మతం, మాలాంటి నిష్ఠ ఎవరికి లేదనుకున్నాం. ఇంత చూస్తే అది చిన్న పిల్లలు చేస్తున్నారు. చూసారా, నిజమైన దానిలో పౌలు గారు వచ్చిన తర్వాత అంతకుముందు అది చేసిందంతా చిన్న పిల్లలు చేసే చేస్తున్నారు అవన్నీ కూడా. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడి చేష్టలు మానివేసింది. పెద్దోడయ్యాడు కాబట్టి పిల్లోడి మాటలు పిల్లోడి చేష్టలు మానేశాను ఇంకా. ఎందుకంటే వాక్యములో ఎదిగాడు ఆయన, తన స్థానం మీద క్రీస్తును గుర్తించాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు అద్దంలో చూచినప్పుడు చూచి ఉన్నాం, అప్పుడు ముఖాముఖిగా చూచిదుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను. ఇప్పుడు నేను పూర్తిగా ఎరగబడి ఉన్న ప్రకారము పూర్తిగా ఎరుగుదు. అప్పుడు పూర్తిగా ఎరుగుదుము. కాగా విశ్వాసము, ప్రేమ ఈ మూడు నిలిచును. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలిచి. ఇందులో శ్రేష్టమైనది ఏ అగాఫే ప్రేమ. జాగ్రత్తగా వినండి, దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్పేది అర్థమవుతుంది మీ అందరికీ. కాబట్టి ప్రియులారా, మోసే కూడా ముగించే ముందు మాట వింటారా, మోసే కూడా ఆ పరిపూర్ణమైన దర్శనం వచ్చే వరకు, ఆ పరిపూర్ణమైనటువంటి పిలుపు వచ్చే వరకు, తను ఏమై ఉన్నాడో తెలిసే వరకు కూడా ఐగుప్తిక ఆచారాల్లో ఉన్నాడా లేడా? ఉన్నాడు. తిరిగాడు, తిన్నాడు, అన్ని మామూలుగా ఉన్నాయి. తర్వాత పరోకి కూడా రెడీ అయ్యే పరిస్థితి వచ్చింది. కానీ అప్పుడు దేవుని వాక్యం వచ్చింది. దేవునికి ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత ఆయన ఈ విధంగా అనుకున్నాడంట. హెబ్రీ పత్రిక 11:23 వచ్చిన. హెబ్రీ పత్రిక 11:23 వచ్చిన. దయచేసి నా కోసం చదవగలరా? హెబ్రీ పత్రిక 11:23. మోసే పుట్టినప్పుడు అందరూ వింటున్నారండి? మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని 3 మాసాలు దాచిపెట్టారు. ఇంకా దాచిపెట్టలేకపోయారు. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే అర్థమైందా? మోసే పెద్దవాడైనప్పుడు నువ్వు వాక్యములో అన్ని విషయాలు క్రీస్తు వలె ఎదగడం ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పుడు
ఇప్పుడు నీకేమనిపిస్తుంది తెలుసా? చదవపేది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అక్కడెక్కడ వచ్చాడు క్రీస్తు? ఆయనకి అక్కడెక్కడితో కనిపించాడు యేసుక్రీస్తు. ఐగుప్తులో దొరికాడు ఆయన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఇందాక చదువుకున్నాం ధర్మశాస్త్రము ఆ బాల శిక్షకుడు యేసుక్రీస్తు చేతకు నడిపించాడు. అలాగే పౌలు గారికి కలిగిన ఒక బయలుపడు ప్రత్యేక దైవ దర్శనం. ఐగుప్తు యొక్క ధనము కంటే దేవుని విషయమై క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు, వయసులో పెద్దోడయ్యాడు, దైవ జ్ఞానంలో పెద్దోడయ్యాడు, బయలుపాటు దైవ దర్శనం అన్ని వచ్చినాయి ఆయనకి. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఓ ఐగుప్తుని చూశాడు. ఐగుప్తుని చూడగానే అప్పుడు ఐగుప్తు ఎలా కనబడుతుంది? ఒక భయంకరమైన దేవుని తీర్పులో అది కాలిపోతుంది. అక్కడ దేవుని తీర్పులో చీకట్లో ఉంది. దాని అందాలు దాని భోగాలన్నీ కూడా దేవుని తీర్పు గురవుతున్నాయి. ఓ ఐగుప్తు నిండా కప్పలు కనబడుతున్నాయి, ఐగుప్తు నిండా ఈగలు కనబడుతున్నాయి, ఐగుప్తులో ఉన్న సముద్ర నీళ్ళంతా రక్తమైపోయినాయి. ఇవన్నీ ముందుగానే దేవుడు మోసకి చూపించాడు. అంతకు ముందు అవేమి కనపల్లా. ఐగుప్తులో పిరమిడ్లు కనిపించింది, ఐగుప్తులో విద్య వాణిజ్యం కనిపిస్తుంది, ఐగుప్తులో సైన్యాలు కనబడుతున్నాయి. కానీ ఎప్పుడైతే ఆయన పెద్దోడయ్యాడు వాక్యంలో, ఆ బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో ఐగుప్తు అంతా దేవుని తీర్పులో కొట్టుకుపోతా ఉన్నాయి. ఆ దేవతలంతా అందరూ కొట్టుకుపోతా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు అనుకున్నాడు, ఓ దేవా, ఐగుప్తు యొక్క ధనము కంటే, విద్య కంటే, సుఖభాగాల కంటే క్రీస్తు విషయం ఎంత గొప్ప భాగ్యం. దేవుని పిల్లలు ఎలా కనబడుతున్నారు? బురద సంఖ్యల్లో జైల్లో పెట్టి బూజు పెట్టిన రొట్టె మొక్కలు తింటున్నారు వాళ్ళు. కొంతమంది చనిపోతున్నారు. వాళ్ళతో కలిపి వెళ్ళాలంటే చిన్న విషయమా? కానీ ఇటు చూస్తే దేవుడి తీర్పు అక్కడ దిగుతుంది. ఇటు చూస్తే దేవుడి పిల్లలతో దేవుడు ఉన్నాడు. అప్పుడు మోసే ఏం చేశాడు? సింహాసనం దిగి అరణ్యంలోకి దేవుడు తీసుకున్నాడు. అక్కడ మాట్లాడాడని పొదలోకి వచ్చే దేవుడు. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని, ఇంకా పరో కుమార్తె కుమారు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదండి. అసలు పిలవకండి అలాగే నన్ను. ఒకప్పుడు పిలిపించుకోవడానికి ఇష్టపడేవాడు. పరో కుమార్తె కుమారుడు, పరో కుమార్తె కుమారుడు పిలిపించుకోవడానికి ఎలా ఉంటుంది? అది ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా వచ్చి అయ్యగారు అన్నామండి, అయ్యగారు మీ కాపాలు గారు కదా, నన్ను ఎందుకన్నారు? పోలే, అయ్యగారు పలు బాగా ఉంది, సాధారణ వచ్చి నేను వేసిపోతాను. మాస్టర్ గారు అన్నారు అనుకోండి, బాగానే ఉందిలే, వేసుకుపోతాడు. నిన్నాడు నిన్న పడగొట్టడమే వాడు ఉంటయ్యా. దేవుడికి స్తోత్రం. ఇలాంటి విధంగా బిషప్ పన్ను, జోసెఫ్ పన్ను, అయ్యగారను, పాస్టర్ గారిని పిలిపించుకోవాలని కొంతమందికి చాలా ఇష్టం. ఆ తర్వాత మొదలైతే కష్టాలు. పాస్టర్ పోస్ట్ మామూలు విషయం కాదండి. నిజంగా రంగంలోకి వచ్చిన వాడికి తెలిసింది ఆ పోస్ట్ యొక్క విలువ. దేవునికి స్తోత్రం. పాస్టర్ అంటే మాట్లాడుకున్నారా? ఏదో 4 మాటలు చెప్పేసి ఇక్కడ కాంతులు పుచ్చుకుని ఇంటికి వెళ్ళి బాగా శుభ్రమైన భోజనం తింటాడు అనుకుంటున్నారా? నిజమైన సేవకుడు అలా ఉన్నాడు. ఇక్కడ ఇన్సెప్ట్ చేసి కొంచెం కలర్ఫుల్ గా కనపడుతుంది. మా దగ్గర తక్కువేటి అనుకుంటున్నారా మీరు? ఈ సేవే ఇంకేమీ చేయడు అని అనుకున్నారా? దేవుడికి స్తోత్రం. ఒక దైవజనుడికి ఉండేటటువంటి ఆలోచనలు కానీ, ఆ బాధలు కానీ, హింసలు కానీ, శ్రమలు కానీ అవి కనపడే విధంగా ఉండవు, కనపడే విధంగా చెప్పుకోవాల్సినవి కాదు. అందులో నుండి నా దేవుని కనపరచాలి, అందులో నుండి నా దేవుని నామాన్ని మొయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఎలాగ కనబడాలి నా దేవుడుగా నామఘనత కోసం? మీరు మీకు చూపించుకోవాలని ఒక చిరుకుపోయిన సొక్క వేసుకొని, ఒక చిరుకుపోయిన కవర్ బైబిల్ ఒకటి సంకలో పెట్టుకొని నేను మీ దగ్గర రాగానే మా అయ్యగారు ఎంత లేనోడో బాబు, ఇది నిజమే చేయాలంటే ఇలాంటి వాళ్ళ మన అయ్యగారు ఉన్నాడే అది అసలు కూడా పై వేషదాన్ని చూసి మోసపోతున్నావా? నా దేవుడు రాజు, నేను రాజుని.
దేవునికి స్తోత్రం. రాజు పిల్లలు ఎక్కడున్నా రాజు టీవీ పోదండి. మీరు నమ్మితే నమ్మలేదు. జెండా ఉన్నా వాడు రాజే, లేకపోయినా వాడు రాజే. జేబులో రూపాయి ఉన్నా వాడు రాజే, అది రూపాయి లేకపోయినా వాడు రాజే. నేను సేవలోకి వచ్చిన దగ్గర ఎప్పుడు కూడా నా దేవుడి నామాన్ని నేలపాలు చేయాలనుకో. జాగ్రత్తగా మీరు గమనిస్తున్నారు అనుకుంటున్నాను. ప్రైజ్లో ఈ రోజుకి కూడా ఏవైతే అనుభవించాలో అవన్నీ అనుభవిస్తున్నాం. ఈ రోజుకి కూడా అండి. ఇవన్నీ ఎందుకో తెలుసా? ఈ నింద, ఈ శ్రమలు ఎందుకు మేము అనిపిస్తుందో తెలుసా? మోషే చెప్పాడు, అవి నీకు భాగ్యాన్ని తీసుకొస్తాయి. ఆ భాగ్యమే పరలోకం యొక్క ద్వారం తెరవడం. సింహాసనం దొరికితుంది ఒక రోజు నాకు. దానికోసము ఈ బాధలన్నీ కూడా తప్పుకులు మామూలే, అన్ని మామూలే, అన్ని మామూలే. కానీ నా దేవుని నామం కనపరచబడాలి. మీ ఎదుట నేను యాక్టింగ్ చేయలేను, మీ ఎదుట నేను అలాగా ఉండలేను. దీనత్వం అంటే సిగ్గుబిని పట్టలేదు చూడమా, అంతరంగం నుంచి రావాలి. దీనత్వం అంటే పాత బైబిల్ వేసుకుని తిరగడమా, పాత చెప్పులు వేసుకుని తిరగడమా? మీకు తెలుసా? ఇలా చెప్పకూడదు. చాలా మంది పాస్టర్స్ నా దగ్గరికి వస్తుంటారు. మీకు తెలీదు, చాలా విషయాలు చెప్పండి. మీరు చెప్పులు పాత చెప్పులు తిరిపి చెప్పులు వేసుకుని వస్తున్నారు దగ్గరికి. నాకు తెలుసు, ఆయన నా చెప్పులు ఇచ్చేసి పంపించేస్తాను. గతంలో నాతో ఉన్న వాళ్ళకి తెలిసి అన్నీ కూడా. బట్టలు సిరిగిపోయా లేకపోతే పాసిపోయి వస్తాను నా దగ్గరికి, తీసుకెళ్ళిపోయి బట్టలు తీసుకెళ్ళి. ఈ రోజుకి కూడా నేను అలా చేస్తాను. తెలుసా మీకు సంగతి? నాకు వస్తూనే ఉంటాయి, ఇస్తూనే ఉంటాను. బిలీవర్స్ అయినా లేకపోతే సేవకులకైనా ఎవరికైనా ఎవరికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నాను? చివరికి పెన్నతో సహా నేను ఇచ్చి పంపిస్తాను. అందుకే దేవుడు నన్ను పోషిస్తున్నాడు. నేను చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు ఇస్తున్నాడు. నాకు ఎంత కావాలో ఆ రోజుకి అంతే దేవుడు ఇస్తున్నాడు. చాలు చాలు చాలు. మళ్ళీ నా దేవుడు ఎవడో నేను అంటానేమో, వద్దు ప్రభా ఎంత కావాలి అంతే చాలు, గొడవడు. దేవుడు స్తోత్రం. అన్నవరం మీటింగ్ పెట్టానా, సంఘాన్ని కూడా ఏమైనా అడగలేదు, నేను అడగదలుచుకోలేదు. ఎందుకంటే జనవరి 1st మళ్ళీ భోజన కార్యక్రమాలు ఉండి మళ్ళీ సంఘం అంతా వేసుకోవాలి, మళ్ళీ ఈ మీటింగ్ కోసం మళ్ళీ ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందని ఎవరు మామూలుగా చెప్పాను అంతే. కానీ ఆ రోజు నాకు ఎంత కావాలో దేవుడు అంత ఇచ్చాడని చెప్తున్నాడు. ఆ రోజు సరిపడి ఇచ్చాడు దేవుడు. నేనెందుకు చెప్తున్నాను విషయం? దేవుడి కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా కొనసాగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలు, ఈ రోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ నిజమైనది వచ్చినప్పుడు నిజమ కాని దానిలో నుంచి బయటికి రావాలి. అప్పుడు నాకు నువ్వు 7th డేలో ఉన్నావు, అదే నిజం అనుకున్నావు. నిజమైన వాక్యం వెలుగు వచ్చింది. అపోస్తులేక పునాది, అపోస్తులేక బోధ, బాప్తిజం క్రమం, ఇవన్నీ నీకు తెలిసినాయి, నీకు వినబడింది. నిజమైన వెలుగు వచ్చింది, నువ్వు విడిచిపెట్టి రావాలి. అక్కడి నుంచి ఏమొస్తుంది తెలుసా? 30 సంవత్సరాల నుంచి నిన్ను పోషించాను, 20 సంవత్సరాల నుంచి నిన్ను పోషించాను. అసలు పునాది మర్చిపోయి నువ్వు అంటారు అక్కడి నుంచి. అది పెద్దకొస్తా ఇంకోటి కావచ్చు, అవన్నీ నీకు వినబడతాయి. నువ్వు ఇన్ని విడిచిపెట్టిపోతే నీకు శాపం వస్తుంది, అదే అయిపోతుంది, ఇది అయిపోతావు. నేను చెప్పిన అవన్నీ రిపీట్ అడిగిపోతాయి. మళ్ళీ నీకు రావు. ఎందుకంటే నీ తండ్రి దగ్గరికి నువ్వు వచ్చేసావు, నీ తండ్రి స్థానానికి నువ్వు వచ్చేసావు. హల్లెలూయా. నువ్వు ఆ లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు చూడనట్టు దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? నువ్వు పిల్లడు కాబట్టి, భర్తలు లెగిస్తుంటావు, నువ్వు పిల్లడు కాబట్టి. బాగా 6 యొక్క కింద ఉన్నావు నీవు. ఎవరు ఇబ్బంది పడతలేదు అనుకుంటున్నాను నేను. దేవుడికి స్తోత్రం కాదు. చూడండి 4వ అధ్యాయం మొదలు వచ్చేయండి. గలతీ పత్రిక 4 మొదట్లో రండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం మొదలు వచ్చింది. త్వరగా గలతీ పత్రిక 4వ అధ్యాయం మొదలు వచ్చింది. చదవండి, మీకు అవకాశం ఇస్తున్నాను. మరియు నేను చెప్పింది ఏమనగా, వారసుడు అన్నిటికీ, వినండి, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. అదండి, బాలుడై ఉన్నంత కాలము అతడు కుమారుడైనప్పటికీ, అధికారి అయినప్పటికీ కూడా బాలుడికి దాసుడికి ఏ భేదం ఉండదు. ఈ దాసుడు ఓడలో తిరుగుతూ ఉంటుంటాడు, ఆ దాసుడు చుట్టూ తిరుగుతుంటాడు. బాలుడు అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు, కింద పడతాడు, పైకి లేస్తాడు. బాలుడు దాసుడికి అనగే ఏ భేదం ఉండదు. ఇంకా తండ్రి ఏమనుకుంటాడంటే, బాలుడు కదా, చిన్నోడు కదా అని వదులుతాడు. అలాగా
ఆ దాన్ని ఏమంటారు, సంరక్షించేటటువంటి ఆ సంరక్షకుని యొక్క ఆధీనంలో వదులుతాడు. ఆ సంరక్షకుడు ఆ పిల్లాన్ని చూసుకుంటా ఉంటుంటాడు. బాలుడు, చిన్నపిల్లోడు, ఇతనికి ఈ చిన్నపిల్లోడి మీద తీసుకొచ్చి తండ్రి ఏవైతే బాధ్యత అనుకున్నాడో, అది కుటుంబ బాధ్యత కావచ్చు, రాజ్య బాధ్యత కావచ్చు, లేకపోతే ఏ బాధ్యత చిన్నపిల్లోడి మీద పెడితే అడిగి తెలుస్తుంది. అడిగి తెలియదు కాబట్టి అలా వదిలేస్తాడు కొంతకాలం. ఒక రోజు వచ్చింది, ఎదిగాడు, పెద్దోడు అయ్యాడు. తండ్రి యొక్క ఆలోచనలు అర్థం చేసుకుని వయసు వచ్చింది. అప్పుడు తండ్రి చెప్తాడు, ఒరేయ్ నువ్వు నా కొడుకు అయి ఉన్నావు, నీ స్థానం ఇది, నీ పని ఇది, నీ పరిచయం ఇది, నీ సేవ ఇది, ఆమేన్. నువ్వు నెరవేర్చవలసిన వాక్యం ఇది, నీ బాధ్యత ఇది అన్నప్పుడు వెంటనే కుమారుడు ఓకే నాన్నగారు అని చెప్పి భుజం అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది బరువు పోయడానికి బాధ్యత తీసుకుంటాడు ఇక కుమారుడు. ఆ బాధ్యత తీసుకునే స్టేజ్కి, స్థాయికి కుమారుడు రావాలి. నీ తండ్రి నా తండ్రి పరలోకంలో ఉన్నాడు ఇప్పుడు. అయితే ఆయనకి మన కుమారుడు కావాలి అంటే ఖచ్చితంగా మనల్ని కుమారత్వం యొక్క ఆ మార్గంలో నడిపించి ఇంకో కుమారుడు రావాలి. ఆయనే ప్రభు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి 2వ వచనం, తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క అదండి. తండ్రి నిర్ణయం వచ్చే వరకు, ఆ సమయం అతనికి బాలుడికి తెలిసే వరకు, వయసు వచ్చే వరకు గృహ నిర్వాహకుల దగ్గర గాని సంరక్షకుల ఎక్కడ దగ్గర గాని ఉంటాడన్నమాట. రైట్. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన జాతకం వినండి, లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దోషలమై ఉంటుంది. ఇంకా లోక ఆచారాలు ఆచరిస్తున్నాం, ఇంత వాక్యం ఎరుగుండి, ఇంత వాక్యం తెలుసుండి, ఇంకా లోక ఆచారాలు ఆచరిస్తున్నాం. మనం ఏమంటున్నామంటే ఇంత వాక్యం విని కూడా అలాంటి వ్యక్తి లోక సంబంధమైన ఆచారాలు ఆచరిస్తున్నారు, తొందరగా సీపుగా తీసిపడేస్తాం. నేను చెప్పిన అతని పిల్లోడు అంతే. అంటే కుమారుని యొక్క స్టేజ్, తండ్రి మైండ్ ఆలోచన అర్థం చేసుకునే స్టేజ్కి ఇంకా రాలేదు కాబట్టి అతడు సినిమాలు చూస్తాడు, అతడు బూతులు మాట్లాడతాడు, అతడు వ్యభిచారం చేస్తాడు, అతడు దొంగదానాలు చేస్తాడు, అతడు తిరుగుతూ ఉంటుంటాడు, అతడు గుండాట ఆడతాడు, పేకాట ఆడతాడు, కోడి పందాలకి వెళ్తాడు, ఆదివారం చర్చికి వస్తాడు, బైబిల్ చదువుతాడు, వాక్యం బోధిస్తాడు, వాక్యం వింటాడు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఇవన్నీ చూసి మీరు అంటే చూపించడం, చూడండి నువ్వు చూపించుకోకు, చూపించడమే అని చెప్పు నీ పని, నువ్వు చూసుకోవా? ఒక్కసారి ఆలోచన చేస్తారా? తండ్రి మనసును అర్థం చేసుకుని ఏ ఒక్క వ్యక్తి కూడా ఎలా చూపించడు. ఎందుకంటే చూసేవాడు కూడా ఉన్నాడు అక్కడ చూపించడానికి. అసలు ఎవరు చూపించడానికి? ఒకరి తప్పులు ఎత్తి చూపించి ఎవరు చూపించి నువ్వేం చేయగలవు? నీకు తప్పుంటే పాపాలు క్షమించు, నువ్వు చేతనైతే పాపాల నుంచి తప్పించు. అది నిజమైన సహోదరత్వం అంటే. అదే చూపించి నువ్వేం చేస్తున్నావు? చంపేస్తున్నావు, హత్య చేస్తున్నావు. నువ్వు అది కాదు, సత్యవాన్ని బ్రతికించవయ్యా. అది దైవత్వం అంటే, అది సహోదర ప్రేమ అంటే. మీరేం చేస్తున్నారు? చూపించావు. ధర్మశాస్త్రం కూడా చూపించింది, పాపి రక్షించడం తెలియదు, అందుకే నేర్చుకుని రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ రోజు నువ్వు చూపిస్తావా? ఓన్లీ నువ్వే చూసావు, 10 మందికి చూపిస్తున్నావు. పిచ్చోడా, నేను యేసుబాబు చూస్తాను పరలోకంలో. నీ సంగతి ఏంటి? దేవునికి స్తోత్రం. అందుకే ఒకటి చెబుతున్నాను, వినండి. ఇలాంటి తప్పుదాలన్నీ చేస్తున్నారు కదా సంఘంలో ఉండి కూడా, వాళ్ళని మన శత్రువులుగా భావించొద్దు. మరి ఎలా భావించాలి? వాళ్ళ శత్రువులుగా భావించొద్దు. బైబిల్ చెప్తుంది, చిన్నపిల్లాడు ప్రభు యొక్క మనసుని ఎరగనవాడు, ప్రభు వాక్యాన్ని ఎరగనవాడు, ఆ నిజమైన వెలుగులు ఇంకా రాలేదు. కానీ సంఘానికి రావచ్చు, వాక్యం మాట్లాడవచ్చు, సాక్ష్యం చెప్పచ్చు, మీరు అన్నీ చేయొచ్చు. కానీ ఇంట్లో అవి కూడా చేస్తున్నారు కాబట్టి ఇంకా మీరు చిన్నపిల్లవాళ్ళు, మీకు ఇంకా ఆ జ్ఞానం అర్థం కాలేదు. ఈలోకి పైన కుమారుడు యేసుక్రీస్తు వచ్చేసాడు అనుకుందాం. వచ్చాడు, వచ్చిన తర్వాత మోషేలాగా నీషేలు పెద్దవాడై ఇదికి పెద్దవాడైన తర్వాత ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిన్న గొప్ప భాగ్యం ఎంచుకున్నారు కదా. ఆ స్థాయిలో పౌలు గారు చెప్పినట్టు పూర్ణమేమో వచ్చినప్పుడు పూర్ణం కంటే నిరర్ధకం అని చెప్పాడు కదా. అలాగే మీరు ఉన్నట్లయితే ఆయన వచ్చినప్పుడు మీరు వెళ్తారు. ఈ పిల్లవారి స్థితిలో ఉన్నారే కాదా, తీరిపోతారు.
రక్తపడరు. అప్పుడు ఆయన వచ్చి ఒరే మీరు పిల్లలు కాబట్టి పర్లేదు నాయన క్షమిస్తానని ఒళ్ళు కూర్చోబెట్టుకుని ఆయన. ఎందుకంటే ఎంత వాక్యం, ఎంత బోధ, ఎంత సమయము దేవుడు బ్రతికినంతగా నీకు ఇచ్చినా గానీ నీవు ఆ యొక్క తండ్రి మనసు అర్థం చేసుకోలేదు కాబట్టి, నువ్వు బాలుడిగా ఉండడానికి ఇష్టపడవు కాబట్టి అదే నీకు అదే వాక్యం నీకు తీర్పుగా మారబోతుంది. రక్షించబడడం నువ్వు అది దేవుడు చూసుకునే పని, నీ పని కాదు. అది చూపించావా నువ్వు కూడా దోషం అయిపోతావు. అక్కడ చూపించడం కాదు, నీకు నువ్వుగా దేవుని కల్పించు. అక్కడ చదవండి వాక్యం. అయితే అయిపోయింది. 4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్ర చూడండి, మనం దత్తపుత్రులము కావాలని. దత్తపుత్రులం అంటే అర్థం ఏంటి? దత్తపుత్రులం అంటే అర్థం ఏంటి? పుట్టినోట్లో చూడండి, స్వీకృత పుత్రులము, స్వీకరించబడే పుత్రులు దత్తపుత్రులు. అంటే నువ్వు స్వీకరించబడే టైం వచ్చేసింది ఇప్పుడు. ఆయన దత్తత తీసుకునే సమయం వచ్చింది. దత్తత అంటే స్వీకరించటం. అంటే ఇప్పుడు దాకా నువ్వు ఎక్కడ ఉన్నావు? లోకములో, పాపములో, నీ సొంత స్వనీతిలో, నీ సొంత భక్తిలో, నీ సొంత ఆలోచనలో ఉన్నావు. కానీ ఇప్పుడు ఆయన వచ్చి చెబుతున్నాడు నిన్ను దత్తత తీసుకోవడానికి, నిన్ను స్వీకరించడానికి కుమారుడుగా. చదవండి. మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. నాకు చెప్పాను కదా, మన పైన ఉన్న శిక్షణ దాన్ని కొట్టివేశాడని ఇలాగే కొట్టివేశాడు. రైట్. మరియు మీరు కుమారులై నాయన తండ్రి అని మొరపెట్టు. తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనిగా పంపాడు. ఇప్పుడు ఎవరు ఆత్మ రావాలి నీలోనికి? ఆయన ఆత్మ వచ్చినప్పుడు నువ్వు సగం ఎరిగిన వాడిగా ఉంటావు. ఆయన ఆత్మ వచ్చినప్పుడు తండ్రి యొక్క మనసు ఎరిగిన వాడిగా ఉంటావు. ఆయన ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఏమి చెప్పాడో, ఏమి చెప్పబోతున్నాడో ఎరిగారు. ఆయన ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నువ్వు కూడా క్రీస్తువే. నువ్వు కూడా క్రీస్తు అయి ఉన్నావు ఈ రోజు. ఎందుకంటే ఆయన ఆత్మ నీలోకి వచ్చినప్పుడే, నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడే నీవు నిజమైన కుమారుడివి. ఇప్పుడు ఏ ఆత్మ నడిపిస్తుంది? ఇప్పుడు నిన్ను నీ క్రియను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ మాటను బట్టి, నీ చూపును బట్టి చెప్పేయచ్చు నీలో ఈ ఆత్మ ఉందో. దేవుని ఆత్మ ఇప్పుడు కూడా నిన్ను దారి తప్పించు. ఒకవేళ తప్పిపోయే మార్గంలోకి వెళ్ళిన వెంటనే దేవుడు కనుక తీసుకొస్తాడు. ఎందుకంటే అది దేవుని ఆత్మ గుణం. అది ఆయన చెడిపోడు, నేను చెడిపోనేవాడు. గ్లోరీ. నేను చెప్పింది అర్థమైందా? ఆ ఆత్మ కొరకే కనిపెట్టి ప్రార్థన చేసే సమయం మనం వచ్చాం. హల్లెలూయా. అయితే ఏమంటున్నాడు? కాబట్టి నీవిక దాసుడవు కావు, అబ్బా కుమారుడవే. నీవిక దాసుడు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. ఆమేన్. హల్లెలూయా. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. ఇక్కడ కానీ క్రీస్తు ద్వారా నువ్వు స్వీకరించబడాలి. స్వీకరించబడాలని పరిశుద్ధాత్మ నీలోకి రావాలి. ఇక్కడి నుంచి నువ్వు చేసే ప్రార్థన ఆత్మను పొందుట. ఎందుకంటే ఇప్పుడు ఆయన స్త్రీ అందు పుట్టేవాడికి రావడం. ఇప్పుడు పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. ఆయన చేత నువ్వు స్వీకరించబడ్డావా? దత్తత తీసుకోబడ్డావా? ఖచ్చితంగా నీవు ఆయన కుమారత్వాన్ని పొంది ఉన్నావు. నువ్వు పరలోక సంపదకి వారసుడు అయ్యావు ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇంకా నీకు ఆ బయలుపడి రాకపోతే, ఆ వాక్యం బయలుపడి రాకపోతే, ఆ క్రమం ఇంకా నీకు తెలియకపోతే, తండ్రి మనసు నీకు అర్థం కాకపోతే, ఇంకా నువ్వు పాపంలో ఉంటావు, లోకంలో ఉంటావు. అదంతే. నీకు ఎన్ని చెప్పిన అర్థం కాదు. ఇంకా అలాంటి వాళ్ళు చూసి నువ్వు ఇసుకుపోవద్దు. ఏదైతే చూపించకండి, తప్పు చూపించకండి. నువ్వు ధర్మశాస్త్రంలో కాదు, క్రీస్తు యొక్క వాక్యం దగ్గరకు వచ్చావు. నువ్వు ఇప్పుడు నువ్వు ధర్మశాస్త్రాన్ని చూపించడానికి నీకేమొక్కుంది? నువ్వు చూపిస్తావా? నువ్వు చూపించుకుంటావా ఆయనకి? మాట్లాడలేదు. చూపిస్తావా? చూపించుకుంటావా ఆయనకి? నువ్వు ఒకరు చూపించినా, 10 మంది చూపించినా ఆయన నిన్ను చూస్తున్నాడు. గ్లోరీ. హల్లెలూయా. నేను చెప్పేది అర్థమవుతుందా? కాబట్టి ఆ అసలైన కుమారుడు వచ్చేసాడు, నిన్ను కుమారత్వంలోకి నడిపించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఎవరాత్మ నీలో ఉండాలి? ఆ ఆత్మ నీలోకి వచ్చినప్పుడు ఆ బూతులు ఆగిపోతుంది, ఆ వ్యభిచారం ఆగిపోతుంది, ఆ దొంగతనం ఆగిపోతుంది, హెచ్చించుకోనే గుణం ఆగిపోతుంది, నేను అనే స్థితి ఆగిపోతుంది. నేను చెప్పిన అర్థమైందా? ఈ గుణాలన్నీ పోవాలంటే ఒకడు రావాలి నీలో. ఆ ఒక్కడే పరిశుద్ధ. అట్టి ఆత్మ దేవునికి ఇచ్చునుగా. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవుడానికి స్తోత్రములు, మహాగరుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు మీరు మాతో మాట్లాడారు, ఈ రోజు మమ్మల్ని మీరు దర్శించారు. ఓ దేవా, నీ
తండ్రి. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. నా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడానికి స్తోత్రములు తండ్రి. నీ ఆత్మ మాకు కావాలయ్యా. నీ ఆత్మ చేత నడిపించబడాలి ప్రభువా. ఓ దేవానికి స్తోత్రములు. మేము ఇంక ఏ బాల శిక్షకుడి కింద లేము. మేము దాసులుగా లేము. మేము కుమారత్వం కలిగి ఉన్నాము. నీ ఆత్మ మాకు కావాలి దేవా. నీ ఆత్మ చేత మేము నింపబడాలి తండ్రి. అందరూ దేవుని ఆత్మతో నడిపించబడితే వాళ్ళ దేవుని కుమారుడు. ఈ రోజు మేము పొందవలసిందే నీ పరిశుద్ధాత్మ. అన్ని పొందుతున్నాం, అన్ని పొందుకుంటున్నాం. కానీ పరిశుద్ధాత్మ మాకు పొదువుగా ఉండదు. నీ పరిశుద్ధాత్మతో సంఘాన్ని నింపండి. సంఘం అనేది శరీరాన్ని నింపండి ప్రభా. మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపండి దేవా. హల్లెలూయా. ప్రతి సిస్టర్, ప్రతి బ్రదర్ కూడా నీ ఆత్మతో నింపండి. ఈ రోజు ఎంతో సమయం వెచ్చించారు ఇక్కడ ప్రభు. వారితో మీరు మాట్లాడారని నమ్ముతున్నాను. నిశ్చయముగా వారిని దర్శించారు దేవా. హల్లెలూయా. ఈ రోజు ప్రభు దర్శించిన ఆరాధన అయి ఉన్నది. ప్రభు దర్శించిన సమయం అయి ఉన్నది. ఈ సమయంలో ప్రభు సముఖంలో ఉన్నాం మేము. హల్లెలూయా. దేవా సహాయం చేయండి తండ్రి. ఎవరు కూడా తప్పిపోకూడదు అయ్యా. ఎవరు నశించిపోకూడదు. ఓ దేవా, నీ యొక్క మార్గంలోనికి, వాక్యంలోనికి, ఆ బోధలోనికి పునాది మీదకి వచ్చే వరకు కూడా మేము అక్కడక్కడ పెరిగాం. అవే నివాసాలు అనుకున్నాం, అదే మా అడ్రస్లు అనుకున్నాం. కానీ ఇప్పుడు తెలిసింది మా అడ్రస్ ఏంటో, మా పునాది ఏంటో. మళ్ళీ మీ వెనక్కి తిరిగి చూడలేం. హల్లెలూయా. దేవాని పిల్లలందరినీ దర్శించారు ఆయన. ఇదే వర్తమాన వాక్య ప్రత్యక్షతలు అందరూ బలపడుదురుగా. ఎవరికి నీచ బలహీనతలు ఉన్నాయో వారికి స్వస్థత ఇవ్వండి. రోగములతో ఉన్నారో వారికి స్వస్థత ఇవ్వండి. రోగములతో బాధపడుతున్నారు వారికి స్వస్థత ఇవ్వండి. క్యాన్సర్ తో బాధపడుతున్నారు వారికి స్వస్థత ఇవ్వండి. సంఘం అంతా యేసుక్రీస్తు శరీరముగా మారును గాక. అటు కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభువా. ఇంకా నా ఎదురుగా జరగబోయే 2 ఆరాధనలు కూడా ప్రభు నన్ను బలం ఇవ్వండి, శక్తినివ్వండి. నా మహిమ పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని కృప, ప్రేమ, సమాధానములు ప్రభు వచ్చే వరకు మనందరికీ తోడుగా ఉండుగాక. ఆమేన్.